నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసాదం పథకం కింద సింహాచలం నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు 55 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కె రామచంద్రమోహన్, సింహాచలం ఈవో త్రినాథరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజ్, సంపంగి శ్రీను, దొడ్డి రమణ శుక్రవారం సింహాచలం దేవస్థానంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. కమిషనర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పుష్కరిణి సత్రం 4 దశాబ్దాల క్రితం నిర్మించబడిందని, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మిస్తామని అన్నారు. మధ్యలో ఉన్న కళ్యాణ మండపం దాని స్థానంలోనే ఉంటుందని తెలిపారు. 1936లో నిర్మించిన ఆగమ పాఠశాలను కొత్త ప్రదేశానికి, కొత్త భవనానికి మార్చనున్నామని, ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనాన్ని ఆధునీకరించి ఇతర అవసరాలకు వినియోగించనున్నామని అన్నారు. 2వ టోల్గేట్ వద్ద పార్కింగ్కు విశాలమైన సౌకర్యాలు కల్పిస్తామని, టూరిజం శాఖ స్థలం సమకూర్చుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజున ఒక మహాదశ మనకి రావటం మనందరికీ గర్వకారణం. అదొక హిందువులుగా కాదు, మన భారతదేశంలో వాళ్ళందరికీ భారతదేశం కూడా గర్వకారణం. ముఖ్యంగా మన ప్రాంతం ఈ సింహాచలం గురించి చెప్పుకుంటే మనందరం ఈ తిరుపతి, మన ఉత్తరాంధ్ర తిరుపతి, మరి మనందరికీ కూడా ఇక్కడికి తిరుపతి వెళ్ళాలంటే సామాన్యుడికి, పేదవాడికి మినిమం 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దూరం ఈ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ. సో అలాంటిది ఒరిస్సా నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఉత్తరాంధ్ర నుంచి అందరికీ మనకి ఈ సింహాచలప్పని దర్శించుకుంటాం చాలా ఈజీ. మరి అప్పటికిప్పటికి ఈ గత 20 ఏళ్ళ నుంచే భక్తుల యొక్క మరి నమ్మకం పెరగడం కానీ, రద్దీ పెరగడం కానీ చాలా పెరిగింది. మరి చంద్రోత్సవం రోజు అయితే 10 లక్షల మంది వస్తున్నారు. మరి ఎవరి సాటర్డే సండే కూడా 1 లక్ష మంది వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా భక్తులకి మనం మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తే ఈ దివ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి తిరుపతి చూస్తుంటామని అనుకున్నాను, సింహాచలం ఎప్పుడు మన తిరుపతిలో అవుతుందని. తప్పనిసరిగా 52 కోట్లతోటి మళ్ళీ ఆ తిరుపతిలాగా, మరో తిరుపతిలాగా ఈ దివ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఆ స్వామివారి దయవల్ల ఈ సింహాచలం పచ్చగ్రామాల భూ సమస్య కూడా పరిష్కారం అయిపోతే స్వామివారికి ఏపీలోనే రిచెస్ట్ గాడ్ అవుతాడు స్వామి. ఇక్కడ స్థానికమైన ప్రజలకి, స్వామికి ఇద్దరు కూడా మరి మన స్వరూపానంద స్వామి చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతి వెంకట స్వామికి ఆభరణాలంటే ప్రీతి, ఈ సింహాచలప్పనికి భూమి అంటే ప్రీతి అడిగారు. ఆయనే గారు చాలామంది స్వాములు అడిగాను, 30 ఏళ్ళ నుంచి ఈ సమస్యలు ఉండిపోయిన స్వామి ఎందుకు పరిష్కారం కావట్లేదు, చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు మారారంటే మరి ఏదైనా మనందరం మానవమాత్రులు, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, అది ఏదైనా జరగాలంటే పెద్దలు చెప్తారు, శివుడాజ్యం అయితే చేయడానికి ఉంటుందని. మరి మొన్న కూడా మన రామాలయం చూసాం. 500 సంవత్సరాల నుంచి చాలామంది రాజులు, ప్రధానమంత్రులు, మరి ఎంతోమంది నాయకులు మారారు దేశంలో. అదొక మోడీ గారి వల్ల సాధ్యమైంది.